ఇప్పుడు ఒకటి సైట్ మీరు చెప్తున్నట్టు పెరుగుతుంది, అది కూడా చిన్న వయసులోనే పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటి మనకి టియర్ ఫిల్మ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట, ఏదైతే మన ఐస్ ని మాయిశ్చరైజ్ సో మనకి ఏదైతే టియర్ ఫిల్మ్ ఉందో అది కంప్లీట్ గా ఎట్లా ఓజోన్ లేయర్ ఎలా అయితే ఎరోడ్ అవుతుందో అలాగే ఈ టియర్ ఫిల్మ్ అనేది కూడా పోతుంది కంటిన్యూస్ స్క్రీన్ వల్ల. ఎందుకంటే స్క్రీన్ అనేది మనం చూస్తుంటే అది ఇన్ఫ్లమేషన్ లాగా, ఎలా అంటే అక్కడ బర్నింగ్, రెడ్నెస్, ఇట్లా దురద లాగా పెట్టడము, లేదంటే ఆటోమేటిక్ గా అప్పుడప్పుడు వాటర్ వచ్చేస్తా ఉంటాయి. మనం కళ్ళార్పకుండా ఇలానే చూస్తాం మనం, ఇలా అసలు కళ్ళు మూర్చుకునే ఆ టైం కూడా ఉండడం వల్ల కళ్ళమంటలు పెరుగుతాయి, బ్లింక్ రేట్ తగ్గిపోతుంది. ప్లస్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ రిఫ్రెష్ ఐ డ్రాప్స్ వేసుకొని మళ్ళీ చూస్తున్నారు. సో అంటే అక్కడ ఐస్ స్ట్రెయిన్ అయిపోయింది అంటే మనం రెస్ట్ ఇవ్వాలి అని అర్థం, మళ్ళీ డ్రాప్స్ వేసుకొని చూడాలి. టెక్నాలజీ ఎక్స్పర్ట్ లేదా కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఆఫీస్ పని మీద తప్పనిసరిగా చూడాలి అంటే మీరు అన్నట్టు అది చూడొచ్చు ఎప్పుడైనా సరే. ఇప్పుడు శరీరం ఏంటంటే కొన్నిసార్లు టాలరేట్ చేసింది కొంతవరకు, అది భరిస్తుంది కదా అని చెప్పేసి దాని కళ్ళు ఇట్లా గుడ్లోప తీసేసి ఇలా మనం చూస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంతలా కళ్ళజోడు వస్తుంది. తర్వాత నిజంగా ఈ రోజు చిన్న వయసులో వస్తుంది సార్ అది, మరి ఇంకా 5-6 ఫిఫ్త్ స్టాండర్డ్ లోనే పెద్ద కళ్ళద్దాలు. ఇంకా నేను చూసిన వ్యక్తులకైతే 5 సంవత్సరాలు అంటే ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూడడం వలన అది కళ్ళు మారిపోవడము, కళ్ళు తిరిగిపోవడము ఇలాంటివన్నీ వస్తున్నాయి.